రాజకీయాల్ని మార్చేది మహిళలే, ప్రభుత్వాల తలరాతలు మార్చేది మహిళలే. ఆ సందర్భంగా ఈరోజు ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా మీ తరపున అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, అసలు ఎలా ఉంది అంటే ఈరోజు లోకేష్ పాదయాత్రను చూశారు. ఫస్ట్ లోకేష్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీరు చూశారు, స్వయంగా చూశారు. ఆయన ఎమ్మెల్సీ కాకముందు కూడా తెర వెనుకగా, ఎందుకంటే 2014కి ముందు అనేక అంశాలకు సంబంధించి పార్టీ కార్యకలాపాల్లో కానీ ప్రచారంలో కానీ ఆయన తెర వెనుకుండి పనిచేశారు. తర్వాత 2014కు ముందు నుంచి ఆయన తెర ముందుకు వచ్చారు. మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నారు. అసలు నందమూరి కుటుంబంలో రాజకీయాల్లోకి వచ్చిన అందరినీ చూస్తున్నారు. ఈరోజు లోకేష్ని కూడా చూస్తున్నారు. ఈ రోజు లోకేష్ని కూడా చూశారు. ఏంటి మీకు ఎలా అనిపించింది? లోకేష్ ఎస్టీ గారు, ఇక్కడ లోకేష్ అన్న బాగున్నావా, అక్క బాగున్నా, ఇది ఎస్టీ గారు. ఇక్కడ ఎక్కడైతే లోకేష్ పాదయాత్ర జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలో ప్రతి అడుగుకి లేదా ప్రతి కొద్ది దూరానికి ఉండేటువంటిది ఒక పలకరింపు. లోకేష్ అన్న, లోకేష్ అన్న బాగున్నావా, బిడ్డా బాగున్నావా, బిడ్డా బాగున్నావా, నాన్న బాగున్నాడా అని ఆ పలకరింపులు, ఆ ఆప్యాయతలు, ఆ ప్రేమల మధ్య ఇక్కడ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. అంటే లోకేష్ పాదయాత్ర అసలు హిట్టా ఫట్టా, లేకపోతే లోకేష్ పాదయాత్ర సక్సెసా ఫెయిలా, అసలు లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు, అసలు లోకేష్ పాదయాత్రపై ఒక భిన్నాభిప్రాయాలు, భిన్నమైనటువంటి స్వరాలు ఇటు అధికార పార్టీలో లేదా ప్రతిపక్ష పార్టీలలో లేదా ఇతర నాయకుల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇందులో ఇంకొక క్రియాశీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఏ నలుగురు రాజకీయ నాయకులు కూర్చున్నా కానీ లేదా ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కూర్చున్నా కానీ, అది ఏ పార్టీ అయినా కానీ, ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా కానీ ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏంటి, లోకేష్ పాదయాత్ర ఎలా ఉంది, లోకేష్ పాదయాత్ర ఫెయిల్ అంట కదా, లోకేష్ పాదయాత్ర సక్సెస్ అంట కదా, ఆ 2 నియోజకవర్గాలు బాగున్నాయంట కదా, ఈ 2 నియోజకవర్గాలు బాగాలేవంట కదా. ఇలాంటి భిన్నాభిప్రాయాలు చాలా రాజకీయ వర్గాల్లో, వ్యాపార వర్గాల్లో, మేధావి వర్గాల్లో, జర్నలిస్టుల వర్గాలలో, సమాజంలో ఒక విస్తృతమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఆ జరుగుతున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో యాజ్ ఎ మహాన్యూస్ చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా స్వయంగా నేను ఇక్కడికి వచ్చి అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, వాస్తవాలు ఏంటి, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి, అసలు పాదయాత్ర గతంలో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర చూసాం, గతంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చూసాం, గతంలో చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చూసాం, ఇటీవల తెలంగాణలో అయితే అందరి పాదయాత్రలు చూసాం. మరి అటువంటి పాదయాత్రలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి లోకేష్ గారి పాదయాత్రకి ఆ పాదయాత్రకు ఉన్న వ్యత్యాసం కూడా ఏంటో తెలుసుకుందాము అన్నటువంటి ఉద్దేశంలో స్వయంగా ఇక్కడికి వచ్చి ఈరోజు ఉదయం నుంచి అనేక మందితో మాట్లాడినప్పుడు, అనేక మంది అభిప్రాయాలు తీసుకున్నప్పుడు, లోకేష్ తోడు కూడా మాట్లాడినప్పుడు ఒక విభిన్నమైనటువంటి ఒక అంశాలు ఒక పాదయాత్రకు సంబంధించి చర్చకొచ్చాయి. వీటన్నిటినీ కూడా మనం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అజిత్ గారు. ఎవరైతే దూరం నుంచి చూస్తున్నారో, ఎవరైతే వీటి మీద అసలు ఏంటి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక అంశం ఏంటంటే, లోకేష్ పాదయాత్ర మొదటి రోజు మొదలైన దగ్గర నుంచి ఇప్పుడు 38 రోజుల వరకు చూస్తే, లోకేష్ పాదయాత్ర మొదటి 10 రోజులు ఎక్కడ ఆ పాదయాత్రని సక్సెస్ అనలేము. ఎందుకనంటే తనకి ఉన్నటువంటి బిడియం కావచ్చు, తను ఆ పాదయాత్రలో వెళుతున్నటువంటి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, లేదా వాటికి సంబంధించిన అంశం కావచ్చు, తర్వాత జరుగుతున్నటువంటి ఆయన ఇంటరాక్షన్ అటువంటి దాంట్లో కూడా ఆయన సక్సెస్ కాల, అంటే కొంతవరకే ఆయన చెప్పగలిగాడు. కానీ 10వ రోజు నుంచి 20వ రోజు వరకు జరిగినటువంటి పాదయాత్రను గమనిస్తే ఆ పాదయాత్రలో తను కొంత నైపుణ్యత సాధించాడు. అంటే మాట్లాడేటువంటి విధానంలో కొంత పట్టుకోగలిగాడు. అట్లాగే పాదయాత్రకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆర్డియల్స్ కూడా కొన్ని తగ్గుతూ వచ్చినాయి, ప్లానింగ్ పెరుగుతూ వచ్చింది. ఇక 30వ రోజు నుంచి 20వ రోజు నుంచి 30 లేదా 30 నుంచి ఇప్పటి వరకు చూసినప్పుడు పాదయాత్రలో లాస్ట్ 1 వీక్ పాదయాత్రను మాత్రం సక్సెస్ఫుల్గా తీసుకువెళ్తున్నారు. అంటే అది గ్రాండ్ సక్సెస్ అంటే గ్రాండ్ సక్సెస్ అనలేం, కానీ సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నారు. ఆ సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నటువంటి దాంట్లో ఉదయం 2 ఇంటరాక్షన్ సెషన్స్, ఈవినింగ్ ఒక ఇంటరాక్షన్ సెషన్. ఆ ఇంటరాక్షన్ సెషన్స్లో మాత్రం
లోకేష్ గతంలో పేపర్ పట్టుకొని చూసి లేదా పాయింట్లు పెట్టి మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు పేపర్ లేకుండా తనదైనటువంటి శైలిలో తను వాళ్ళు అడిగినటువంటి వాటికి లేదా తను చెప్పాలనుకున్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళని కన్విన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు 100కి 80% సాటిస్ఫై అవుతున్నారు. ఎస్, లోకేష్తో మనం ఇంటరాక్షన్ అయిన తర్వాత ఓకే ఇది బాగుంది అన్నటువంటి అభిప్రాయాలకి వాళ్ళు వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళని ఆకట్టుకుంటున్నారు. మాట్లాడేటువంటి విధానంలో తను ఇచ్చేటువంటి క్లారిటీతో తను దగ్గర అవుతున్నారు అనేటువంటి అభిప్రాయం. ఇక నెక్స్ట్ చూసినప్పుడు తర్వాత ఎక్కడైతే పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో సెల్ఫీలు దిగేటువంటి వాళ్ళు కానీ లేదా బిడ్డని తీసుకొచ్చి లోకేష్కి ఇచ్చి ఇదిగో మా బేటా అని చెప్పేటువంటి వాళ్ళు కానీ లేదా ఎవరైతే వాళ్ళందరినీ కలుస్తున్నటువంటి వాళ్ళందరితోటి జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటంటే వాళ్ళందరూ పలకరించేటువంటి విధానం, బిడ్డ బాగున్నావా అంటే ప్రతి పదంలో కూడా ఒక ప్రేమ, ఒక ఎఫెక్షన్, ఒక ఆప్యాయత, ఒక అనురాగం, ఒక బంధం. అంటే ఏదో ఒక రకమైనటువంటిది మా చిత్తూరు జిల్లా బిడ్డ, మా చంద్రబాబు నాయుడు కొడుకు, లేదా మా ఎన్టీ రామారావు మనవడు అన్న ఫీలింగు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకంలో ఉన్నది. దాన్ని తను కనెక్ట్ అవ్వగలుగుతున్నాడు. అంటే అందరితో కనెక్ట్ అవుతున్నాడు అంటే కనెక్ట్ కావట్లా, కానీ ఎవరైతే తన దగ్గరికి వస్తున్నారో వాళ్ళతో కనెక్ట్ అవ్వగలుగుతున్నాడు. తను మరి బయటికి దాటి వెళ్ళి వాళ్ళతో కనెక్ట్ అయ్యే పరిస్థితి ఇంకా రావాల్సింది ఉంది, ఇంకా అది పెరగాల్సింది ఉంది. ఓకే, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి రోజుకి 12 నుంచి 14 కిలోమీటర్లు లేదా 15 కిలోమీటర్ల పాదయాత్ర యావరేజ్గా ఉంటే ఉదయం పూట 6 కిలోమీటర్లు, సాయంత్రం పూట ఒక 6 కిలోమీటర్లు అట్లా వాళ్ళ పాదయాత్ర ప్లానింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఇక్కడి నుంచి చూస్తే అసలు లోకేష్ పాదయాత్ర నైట్ ఎలా ఉండిద్ది అనేది ఇప్పుడు అక్కడ చూస్తున్నటువంటి ఎదురుగా ఉన్నటువంటిది లోకేష్ ఉండేటువంటి ఆ కార్వాను, ఆ బస్సు లేదా దానికి సంబంధించినటువంటి టెంట్స్ లేదా దానికి సంబంధించింది. ఇక ఆ బస్సులో నైట్ తను స్టే చేస్తాడు లేదా మధ్యాహ్నం స్టే చేస్తాడు. ఆ బస్సులోనే తనకు ఉంటుంది. ఆ పక్కన ఉన్నటువంటి దాంట్లో ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళతో ఉదయం పూట అట్లా మాట్లాడటానికి ఇది ఉంటుంది. ఇక తర్వాత ఇవన్నీ కూడా వాటి జనరేటర్స్ లేదా వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటికీ ఇక్కడంతా లైటింగ్ సెటప్ కూడా మొత్తం అటువంటి లైటింగ్ సెటప్ ఉంటుంది. ఎవరైతే తనతో పాటు ఉండేటువంటి సెక్యూరిటీ కావచ్చు, తనతో పాటు ఉండేటువంటి వాలంటీర్స్ కావచ్చు, తనతో పాటు ఉండేటువంటి ఇతర సిబ్బంది కావచ్చు లేదా ఇతర అందరూ కూడా ఇక్కడ బస్ చేస్తారు. దాదాపు 100 అబోవ్ మెంబర్స్, అంటే 150 మెంబర్స్, 100 అబోవ్ నుంచి 150 మెంబర్స్ వరకు ఇక్కడ ఉండటానికి లేదా ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చినా కానీ ఇంకొక 50 మంది ఉండటానికి గల ఏర్పాట్లని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇక్కడి నుంచి తీయటం, అక్కడ వేయటం, మళ్ళీ అక్కడి నుంచి తీయటం, ఇంకో దగ్గర వేయటం, ఇదే దినచర్యమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇది రోజు ఉండేటువంటి షెడ్యూల్. కానీ మనము ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ ఇది జరుగుతున్నటువంటి అజిత్ గారు. ఇక మీరు ఇందాక అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఏంటి అసలు లొకేషన్ మనం అబ్జర్వ్ చేసినా లేకపోతే ఒక కామన్ మ్యాన్ అబ్జర్వ్ చేసినా లేదా తెలుగుదేశం పార్టీ నాయకుడు అబ్జర్వ్ చేసినా లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అబ్జర్వ్ చేసినా ఇక్కడ 3 కోణాల్లో లొకేషన్ చూడాలి. నెంబర్ 1, లోకేష్ 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి లోకేష్ ఏంటి, 2019 నుంచి 2023 అంటే పాదయాత్ర మొదలుపెట్టే రోజు వరకు ఉన్నటువంటి లోకేష్ ఏంటి, 2023 నుంచి ఇప్పుడు వరకు ఉన్నటువంటి లోకేష్ ఏంటి 38 డేస్. ఈ 3 చూసినప్పుడు 2014 నుంచి 2019 వరకు లోకేష్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుమారుడిగా ఎమర్జ్ అయ్యి చంద్రబాబు నాయుడు కుమారుడిగా తను ఎమ్మెల్సీ తీసుకుని చంద్రబాబు నాయుడు కుమారుడిగా తను మంత్రి అయ్యాడు, అంటే తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా. కానీ అది మంత్రి అయ్యారు, కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీలో కానీ ప్రజల్లో కానీ కష్టపడినటువంటి నాయకుడిగా లేదా ఒక లీడర్గా ఎమర్జీ కాలేకపోయారు. ఎస్, అతను మంత్రిగా చేసినప్పుడు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉండొచ్చు, లేదా రోడ్స్ విపరీతంగా వేసి ఉండొచ్చు, లేదా ఇవన్నీ చేసి ఉండొచ్చు. కానీ 14 to 19 అతను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సన్గా తను ఆ బాధ్యతల్ని అధిరోహించారు. అది ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది, భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అట్లాగే పార్టీలో కూడా ఇదేంటి అనేటువంటి చర్చ ఉంది. కానీ 2019 నుంచి 2023 వరకు ముందు తను ఉన్నటువంటి లోకేష్ ఆహార్యం, తన బాడీని, తను ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బాడీని తను షేప్ చేసుకున్నారు, అంటే కష్టపడ్డారు. తర్వాత తను మాట్లాడేటువంటి వాయిస్లో పదును పెంచారు. పదును పెంచడం అంటే జనరల్గా మాట్లాడటం వేరు, పదును పెంచి మాట్లాడటం వేరు. జనరల్గా తప్పులు తడగతో మాట్లాడటం వేరు, తప్పులు లేకుండా స్పష్టంగా సవాల్ చేస్తూ మాట్లాడటం వేరు. ఆ 19 నుంచి 23 వరకు ఆ వేరియేషను తనలో వచ్చేసింది.
తర్వాత 23 నుంచి అంటే ఎప్పుడైతే ఈ పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ 38 రోజుల్లో లోకేష్లో ఒక చేంజ్. ఆ చేంజ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అరే మా భవిష్యత్తు నాయకుడు లోకేష్ అవుతాడా, లోకేష్ అవ్వగలడా, లోకేష్ మేము ఊహించవచ్చా, లోకేష్ రేపు తెలుగుదేశం పార్టీ రన్ చేయగలుగుతాడా, లోకేష్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడుతాడా అన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఈ 38 రోజుల్లో ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు లేదా ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక సరైనటువంటి ఒక సమాధానం దొరికింది. ఎవరైతే ఇక్కడికి వచ్చి ట్రావెల్ చేస్తున్నారో, ఎవరైతే ఆయనతో నడుస్తున్నారో, ఎవరితో ఆయనతో ఇంటరాక్ట్ అవుతున్నారో, అదేవిధంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా స్పష్టమైనటువంటి మెసేజ్, ఎస్ మాకు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్, ఇందులో ఎటువంటి సందేహం లేదు అన్నటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వ్యక్తం అవుతుంది. అంటే ఈ 38 డేస్లో లేదా అప్పటికి ముందున్నటువంటి ప్లాన్లో తను చేంజ్ అయినటువంటి అంశం ఇది నెంబర్ 1. అంటే తెలుగుదేశం పార్టీకి ఇక ఆయన నెంబర్ 2లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని నిలబడతాడు, ముందుకు తీసుకెళ్తారనేటు. ఇక నెంబర్ 2, ఎవరైనా కానీ కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అంటారు. విజయం సాధించాలంటే కష్టపడాలి, లేదా సక్సెస్ కావాలంటే కష్టపడాలి. మరి ఆ కష్టం అనేటువంటిది ఎవరైతే జనరల్గా మనందరం వంశీ గారు ప్రధానంగా లోకేష్ ముందున్న ఛాలెంజెస్ ని మనం ఒక్కసారి ఫస్ట్ నుంచి కూడా ఎనలైజ్ చేసుకుంటే అందులో ఒకటి లోకేష్కి ముందు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి ముందు ఎన్టీఆర్ లెగసీ మనకు తెలిసి అది ఈ దేశంలో ఎవరికి కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే అప్పటికే ఆయన ప్రతి ఇంట్లో కూడా ఆయన పూజింపబడుతున్నాడు, ఒక ఆరాధ్య దైవంగా పూజింపబడుతున్నాడు. అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు, రాజకీయాల్లో కూడా అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్కి తను ఒక నమూనాగా, ఒక డెవలప్మెంట్ కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ వీటన్నిటికీ కూడా ఒక అభివృద్ధి నమూనాకి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారే. ఆ రెండు నీడలు లోకేష్ మీద ఉంటాయి. ఎప్పుడు కూడా మనకు తెలుసు కదా, మర్రి చెట్టు కింద చిన్న చెట్లు ఎప్పుడు కూడా పెరగలేవని చెప్పి. మరి అలాంటి దాంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ టైపు ఎక్స్పెక్టేషన్స్ లోకేష్ మీద ఉంటాయి. అది లోకేష్ రీచ్ అవుతారా? అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్స్తో పెరిగాడు, సిల్వర్ స్పూన్స్ కూడా కాదు, గోల్డెన్ స్పూన్లో పెరిగారు. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి ఉంది వంశీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు తండ్రి అయితే ఆయన గోల్డ్ స్పూన్ అయ్యి ఉండేవాడు. అవును, ఆయన ఒక్కడు గోల్డ్ స్పూన్ అయ్యి ఉండేవాడు. కానీ ఎన్టీ రామారావు మనవడు చంద్రబాబు నాయుడు కొడుకు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈయన 14 సంవత్సరాలు అంటే దాదాపు 20 సంవత్సరాలు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కుటుంబంలో నుంచి ఉన్న లోకేష్ మరి గోల్డ్ స్పూన్ కాదు, డైమండ్ స్పూన్. మరి ఆ డైమండ్ స్పూన్ గా ఉన్నటువంటి లోకేష్ ఇక్కడ వంశీ గారు ఇంకొక అంశం కూడా ఉంది. గోల్డ్ కంటే ఎక్కువ కాస్ట్ చెప్పండి. అటువంటి లోకేష్ తను ఎవరైనా కానీ అది మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కానీ కష్టపడితే విజయం సాధిస్తారు, పోరాడితే విజయం సాధిస్తారు. అంతేగాని పారిపోయినటువంటి వాళ్ళు ఎవరు విజయం సాధించాల, కష్టపడనటువంటి వాళ్ళు ఎవరు సక్సెస్ కాల. ఎవరైతే తను ఆ పాదయాత్రలో కష్టపడటం కావచ్చు, లేదా ఆ పాదయాత్రలో ఇంటరాక్ట్ అవటం కావచ్చు, ఆ పాదయాత్రలో ప్రజలతో మమేకం అవటం కావచ్చు, లేదా ఆ పాదయాత్రలో వచ్చినటువంటి పార్టీ వాళ్ళతో సెల్ఫీ విత్ లోకేష్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ప్రతి నిమిషం కూడా వాళ్ళతో మాట్లాడటం, డిస్కస్ చేయటం, గ్రూప్ మీటింగ్స్లో వాళ్ళందరూ చెప్పినటువంటి అంశాలని వినటం, వాళ్ళు చెప్పినటువంటి భావాలని, వాళ్ళు చెప్పినటువంటి కష్టాలని, వాళ్ళు చెప్పినటువంటి బాధలని, వాళ్ళు చెప్తున్నటువంటి సమస్యలని ఒక అవగాహన చేసుకోవటం. అది రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, లేదా ఇంకోరు కావచ్చు. ఇవన్నీ కూడా తనకి ఒక స్పష్టమైనటువంటి ఒక అవగాహన సమాజం పైన, లేదా ప్రజలపైన, ప్రజల కష్టాలపైన, వీటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి అవగాహన నేర్పుతా ఉంది. ఇది లెసన్. ఆ లెసన్ ఎప్పుడైతే నేర్చుకుంటారో, ఆ పాఠాలు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఖచ్చితంగా ఆ లీడర్గా ఎమర్జ్ అవ్వటం, లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వటం, ఇవన్నీ కూడా అతను పనికొస్తున్నాయి. అందుకనే అతను సక్సెస్ఫుల్ లీడర్గా అడుగులు వేస్తూ ఉన్నారు. ఆ దిశగా తను వేసినటువంటి ఈ 38 రోజుల అడుగులు ఖచ్చితంగా తన సక్సెస్ని తీసుకొస్తున్నాయి అని మనం ఇక్కడ మనం మాట్లాడినటువంటి వాళ్ళతో, లేదా మనం డిస్కస్ చేసినటువంటి వాళ్ళతో వచ్చినటువంటి అభిప్రాయం. ఇంకా లోకల్గా ఉన్నటువంటి అంశాలు జనరల్గా మనం ఇప్పటి వరకు మనం ఒక షేప్ చూసాం. ఒక
ఒక అంశాన్ని చూసాం. ఏం చూసాం? స్టేట్లో ఇష్యూస్ అంటే అమరావతి ఇష్యూ, పోలవరం ఇష్యూ, లేదా ఇండస్ట్రీ ఇష్యూ, ఇట్లా మనం కొన్ని చూసాం. కానీ అసలు గ్రౌండ్లోకి వచ్చినప్పుడు లోకేష్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు 3 సమస్యలను వ్యక్తం చేస్తున్నారు. ఏ మహిళ వచ్చి మాట్లాడినా, లేకపోతే ఏ వ్యక్తి వచ్చి మాట్లాడినా, ఏ రైతు వచ్చి మాట్లాడినా, లేకపోతే ఎవరు వచ్చి మాట్లాడినా, ఒక బిడ్డ మాట్లాడినా, ఎవరు వచ్చి మాట్లాడినా ఎక్కువగా వస్తున్నటువంటి అంశం మాకు ఉద్యోగాలు లేవు, మాకు ఎంప్లాయ్మెంట్ లేదు, మాకు ఉపాధి లేదు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ వాళ్ళు చెప్తున్న అంశం. రెండో అంశం ధరలు పెరిగిపోయాయి. అమ్మో మేము పప్పు ఉప్పు కొనలేకపోతున్నాం, మంట మండుతుంది అంటున్నారు. వాళ్ళ ఉద్దేశం మంట మండుతుందంటే పప్పు ఉప్పు ధరలు ఎక్కువగా ఉన్నాయి, అమ్మో కాలిపోతున్నాయి అంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి స్లాంగ్లో ఇవన్నీ కూడా చాలా ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఆయనకు వస్తున్నటువంటి వాటిలో ఎక్కువగా రైతులు వస్తే, రైతులు మాకు అన్నీ పెరిగిపోయినాయి, మాకు అన్ని ధరలు పెరిగిపోయినాయి, యూరియా ధర పెరిగిపోయింది, ఇట్లా రైతాంగం కష్టాలు రైతాంగం చెప్తా ఉన్నారు. ఇవి ప్రధానంగా తన నోటీస్కి వస్తున్న అంశాలు. తను అందుకనే ఎంప్లాయ్మెంట్ కోసం ధరలు తగ్గాలి అంటే బాబు రావాలి అని చెప్తున్నారు. రెండోది, మీరు ఆవును కాదనుకొని దాన్ని దున్నపోతుని తెచ్చుకున్నారనేటువంటి మాటని ఆయన పదే పదే చెప్తున్నారు. అంటే దాంట్లో చాలా లోతైనటువంటి అర్థాన్ని ఆయన తీసుకొస్తున్నారు. సరే, నేను దాన్ని వివరంగా నేను చెప్పను, యాజ్ ఎ జర్నలిస్ట్కి నాకు అది ఇది కాదు. కానీ కాకపోతే ఆవును పోగొట్టుకొని దున్నపోతుని తెచ్చుకున్నారు, అందువల్ల మీకు ఈ సమస్యలో, కావున ధరలు తగ్గాలి అని అంటే బాబు రావాలి, ఇలాంటి వాటిని పదే పదే తను ఆ ప్రజలకి చెప్పటం ద్వారా వాళ్ళల్లో ఎవరు మంచి ఎవరు చెడు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఈరోజు చూసినటువంటి అంశం అజిత్ గారు, ఎవరైతే లోకేష్ మహిళల సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా తను ఆయన పాదాభివందనం చేశారు. అంటే మహిళలు పడుతున్నటువంటి కష్టాల గురించి, మహిళలు పడుతున్న బాధల గురించి, మహిళలు చేస్తున్నటువంటి కృషి గురించి తెలియజేస్తూ తాను పాదాభివందనం చేశారు. మనం గమనిస్తే ఆ విజువల్లో, ఆ విజువల్ ఉంటే పక్కన ప్లే చేయమనండి అజిత్ గారు. ఆ పాదాభివందనం చేసినటువంటి అంశం జనరల్గా మనం ఇటీవల కాలంలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ పాదాభివందనం చేయలే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ పాదాభివందనం చేయలే. ఆల్మోస్ట్ ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి సమకాలీనటువంటి రాజకీయ నాయకుల్లో కేటీఆర్ గారు కావచ్చు, లేదా ఇంకోరు కావచ్చు, ఇంకోరు, అంటే పాదాభివందనం చేసినటువంటి సందర్భం కానీ అటువంటి ఇది కానీ నేను ఆ విజువల్ అయితే ఎప్పుడు నేను చూడలేదు. ఇవాళ తను ఆ పాదాభివందనం చేయటం ద్వారా లోకేష్ ఎంత తగ్గాడు, లోకేష్ ఆలోచనలో ఎంత మార్పు వచ్చింది, లోకేష్ ఎలాంటి ఆలోచనలతో ఎలాంటి భావాలతో తను ముందుకు వెళుతున్నాడు అనటానికి అది ఒక్క పాయింట్, ఆ ఒక్క పాదాభివందనం మాత్రమే నిదర్శనంగా చూడాలి అజిత్ గారు. ఇది ఒక అంశం. ఇక సెకండ్, అంటే ఇందా మనం అనుకున్నట్టు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో, అంటే ఇక నుంచి జరగబోయేటువంటి పాదయాత్రలో తను నేర్చుకోదే తక్కువే, కానీ సక్సెస్ లీడర్గా ముందుకు వెళుతూ ఉన్నారు. ఇక ఇలాగే గనక తను ముందుకు వెళ్ళగలిగితే, తను ఇలాగే గనక ఇంకా మరింత మార్పులు చేసుకొని ప్రజలతో మరింత మమేకమయ్యి, తనకున్నటువంటి అంటే ఇంకా సాఫ్ట్నెస్ అంటే తను కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఇంకా సాఫ్ట్నెస్గా తయారైతే, ఎక్కువ మందిని కలవగలిగితే, ఎక్కువ కష్టాలు తెలుసుకోగలిగితే, 400 రోజుల పాదయాత్ర, 4000 కిలోమీటర్ల పాదయాత్రలో 38 రోజులకి గాను ఇప్పటి వరకు అయినటువంటిది 150 కిలోమీటర్లు అప్రాక్స్ ఎంత అయింది అజిత్ గారు. మరి అప్పటికి ఎంత మార్పు జరిగిద్ది, ఎంత విజన్ మారిద్ది, ఎంత ఆలోచనలు మారతాయి అనేటువంటిది ఆ అంశాలని అర్థం చేసుకోవచ్చు అజిత్ గారు. దీన్ని బట్టి వంశీ గారు గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చాము. దాంట్లో ప్రజలతో తను మమేకం అవుతుంది. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి భిన్నాభిప్రాయాల చర్చల్లో మాత్రం తను సక్సెస్ఫుల్గా వెళుతున్నాడు. తన అడుగులు, అంటే ఈరోజు మిథున్ రెడ్డి మాట్లాడేది ఇన్ని రోజులు మాట్లాడలా, మన రోజా మాట్లాడింది ఇన్ని రోజులు మాట్లాడలా, అంటే తను తన వైపు కార్నర్ చేయించుకుంటున్నారు, తన వైపు డిబేట్ చేయించుకుంటున్నారు, తన వైపు వాళ్ళని తిప్పుకునే విధంగా తను ఆ పాలిటిక్స్ని ఇచ్చేయగలుగుతున్నారు. అంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, ఇక్కడ ఎవరో మనం 10 మందిని అడిగాం ఏంటి ఫీడ్బ్యాక్ అని అడిగితే, ఎందుకండి మేమేం మాట్లాడవండి అని అన్నారు. అంటే ఏంటే